వేద అక్షత కలిసి పూజ చేస్తుంది. ఆ తర్వాత అందరు హారతి తీసుకోమని ఇవ్వగానే అందరు హారతి తీసుకుంటూ ఉంటారు. అవని మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. అక్షయ్ని అలాగే ప్రేమ చూస్తూ ఉంటుంది. అత్తయ్య, అక్షయ్ గురించి నిజం తెలియపోవడం వల్ల ఒకరోజు నేను అక్షయ్తో హారతి ఇప్పిస్తే ఇగో అందరు గొడవ పడ్డారు కదా అని కుటుంబ సభ్యులు అందరం చూస్తూ అవని అంటుంది. అలాంటిది మీరే స్వయంగా అక్షయ్తో హారతి ఇప్పించారు కదా, చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అవని అనగానే, ఈ సందర్భంగా మీ అందరికీ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని చెప్పి అనుకుంటున్నా అని చెప్పి వేద నేను చెప్పబోతుంటుంది. నా లాంటి జాతకం కలిగిన ఈ ఇంటి వారసైన అక్షయ్కు త్వరలో పల్లెటూరులో జరిగే జాతరలో అందరి ముందు అక్షయ్కి ముక్కుబొడుగా బహుకరిస్తా అని వేద అన్న మాటలకి ఒకసారిగా కృష్ణ, నిహారిక, లావణ్య, రాధాకృష్ణ సరే షాక్ అయి చూస్తూ ఉంటారు. అత్తయ్య తొందరపడకుండా ఆలోచించండి అని నిహారిక అనగానే, ఈ విషయంలో ఎవరు ఎలాంటి అభ్యంతరాలు చెప్పినా నేను వినను అని చెప్పి వేద నేను చెప్తూ ఉంటుంది. ఇంకా నిహారిక షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అలాగే కోపంగా చూస్తూ ఉంటుంది. అవని శ్రీకళ చాలా సంతోషంగా వేదాన్ని చూస్తూ ఉంటారు. ఇంకా అక్షయ్ని చూసి మురిసిపోతూ ఉంటారు.